మై ఛానల్ అన్ఫోల్డ్ విత్ అలైక. ఈ రోజు నేను ఒక DIY అయితే చేస్తున్నాను. ఇట్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. ఎందుకంటే నేను అసలు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఏ ట్రై. నేను వచ్చేసి నాకు పాత ఓల్డ్ జీన్స్ అనేది నేను ట్రై చేస్తున్నాను. టాట్ బ్యాగ్ లో చేద్దాం అనుకున్నాను. అది ఎలా వస్తుందో నాకు తెలీదు. నాకు స్టిచ్చింగ్ మీద అస్సలు ఐడియా అయితే లేదు. మా మమ్మీ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ నేనైతే జీన్స్ అయితే తీసుకున్నా. ఏం ఫోల్డింగ్స్ లేకుండా మనం అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలి. కింద మనము 15 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. నేనైతే క్రయాన్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా 15 ఇంచెస్ మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకొని మనం ఈ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా. సో నేను ఇప్పుడు స్ట్రైట్ గా అయితే గీసుకుంటాను. సో నాకు ఎట్లాంటి రాంగ్ రాకుండా తెలుస్తుంది. కరెక్ట్ గా కట్ చేసుకోవాలి మనము. సో దట్ మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను స్ట్రైట్ గా అయితే తీసుకున్నా. సో మనం ఈ పార్ట్ అనేది మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. మీరు ఇక్కడ చూడండి, కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇది మనము ఇట్లా ఇలా పెట్టుకోవాలి. కిందది పైనది రెండు అట్లానే పెట్టుకోవాలి. సో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ ఉంది కదా, ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ అనేది మనము కట్ చేసుకోవాలి. రెండు సేమ్, ఇది కూడా సేమ్, ఈ ఎడ్జ్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో మనము ఈక్వల్ గా అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలి. మీరు చూసుకున్నట్టయితే ఈక్వల్ గా సెట్ చేసుకున్నాక నీట్ గా సెట్ చేసుకోవాలి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా నీట్ గా అయితే సెట్ చేసుకున్నాక ఇక్కడ 8 ఇంచెస్ ఇక్కడ 8 ఇంచెస్ స్క్వేర్ షేప్ లో అయితే మనం కట్ చేసుకోవాలి. ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా మీరు అయితే కరెక్ట్ గా సెట్ చేసుకోండి. సో మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎటువైపు ఫోల్డింగ్స్ లేకుండా నీట్ గా క్లీన్ గా వస్తుంది. సో నేను స్కేర్ తో అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ 8 సెంటీమీటర్స్ కాబట్టి 8 ఇంచెస్ కాబట్టి ఇంకా మనం కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. నాకు నంబర్స్ కనిపించట్లే. ఇక్కడ 8. సో నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇది 8. సో మనం ఈ కార్నర్స్ అనేవి మనం కట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో నేనైతే కట్ అయితే చేసుకున్నాను. కింద చూడండి, మీరు చూడొచ్చు, సైడ్ స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఇట్ సైడ్ కూడా స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనము కార్నర్స్ అంతా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ అంతా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసాం అండ్ ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసాం, ఇటు సైడ్ కూడా ఈ 3 సైడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసాము. కింద వచ్చేసి అయితే ఓపెన్ అయితే ఉంచాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ కార్నర్ అయితే మనం స్క్వేర్ షేప్ లో కట్ చేసామో దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసి అయితే మనం స్టిచ్చింగ్ చేయాలి. చాలా నీట్ గా అయితే స్టిచ్చింగ్ చేసాము. చూడండి ఎంత నీట్ గా అయితే వచ్చింది. చాలా ఒక బ్యాగ్ లాగా అయితే కనిపిస్తుంది కదా. ఫైనల్ గా అయిపోతుంది. జస్ట్ ఒక ఇదేంటి బెల్ట్ లాగా వేసేస్తే మనం వేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తున్నా కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. స్టిచ్చింగ్ చేయడంలో అయితే మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ నడుముకి మనకి జీన్స్ కి నడుము బటన్ ఉంటుంది కదా, ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ అనేది కట్ చేసేయాలి. కట్ చేశాక మనకి ఇలా అయితే ఉంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసి అప్పుడు ఇలా
ఇలా పెట్టి స్టిచ్ చేస్తా. అప్పుడు బ్యాక్ ఏంటంటే హ్యాండిల్ లాగా అయితే ఉంటుంది. చేశాక మీకు చూపిస్తాను. వి ఆల్మోస్ట్ డన్, అయిపోయింది. బ్యాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి మీరు, ఇట్ కేమ్ సో గుడ్. దీని మీద డిజైన్ లాగా ఏం చేశానంటే ఈ ప్యాంట్నే క్లాత్ ఉంటుంది కదా, ప్యాంట్లో క్లాత్ ఉంటుంది కదా, కట్ చేసి ఇలా హార్ట్ షేప్స్ లాగా అయితే 3 డిఫరెంట్ సైజెస్ అయితే కట్ చేశాను. ఇది ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేసి మీకు హోల్ టోటల్ బ్యాగ్ ఎలా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. బ్యాగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు డిజైన్ కోసం, సింపుల్ డిజైన్ కోసం జీన్స్ లోదే పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు గమ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు పేస్ట్ అయితే చేస్తున్నా 3 డిఫరెంట్ స్టెప్స్ లాగా. క్లాత్ గమ్ అనేది మనకి ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతుంది, మీరు అది యూజ్ చేయండి. This is the second one. This is the third. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా వస్తుందని. సో మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇలాంటి క్యూట్ లిటిల్ థింగ్స్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, రీయూజ్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ అన్న, జీన్స్ అన్న ఏమైనా. సి ఫైనల్ లుక్ ఎంత బాగా వచ్చిందో. ఫైనల్ లుక్ అనేది ఇది. దిస్ ద ఫైనల్ లుక్. యూ కెన్ సీ. ఏమైనా వెజిటేబుల్స్ కానీ షాప్స్కి వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ కానీ జస్ట్ ఇలా క్యారీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై అమ్మ స్టిచ్చింగ్కి హెల్ప్ చేసినందుకు అండ్ నాకు సపోర్ట్ చేసినందుకు. This is the video for the day. If you like this video, don't forget to like, share and subscribe to my channel and follow with Alekya. ఇంతకీ బ్యాగ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మీరు కూడా డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. Until then, bye bye.